నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రోజు రోజా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. ఏంటంటే సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, మహిళలకి ఏదో ఒక్కటి పథకాలు ఇచ్చినా సరే వాగ్దానం నెరవేర్చట్లేదు, అలాగే అరాచకాలు కేసులు నమోదు చేస్తున్నారా కానీ కూటమి ప్రభుత్వం ఏది ఒక్కటే పట్టించుకోవట్లేదు అన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు సహజం, కానీ సహేతుకమైన విమర్శలు ఉండాలి. ఇచ్చిన హామీలో ఏది నెరవేర్చలేదు, ఏది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఊరికంటే రాజకీయ విమర్శలు చేయడం అనేది వైసీపీ నాయకులు చేస్తున్న పనిగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోజా ఎప్పుడు అంటే దాదాపు ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలపైనే ఆమె డిపెండ్ అవుతుంటుంది. అంటే సబ్జెక్టు వైజ్ కాకుండా సబ్జెక్టు పరంగా ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ విధంగా ప్రజలకు న్యాయం జరిగేదా అనే దానికంటే కూడా ఎక్కువ కాంట్రవర్సీ మనం చూసినట్టయితే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా సంయమనంతో ఉండాల్సిన బాధ్యత మంత్రులకు ఉంటుంది. కానీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దూషణల పర్వం కొనసాగించి ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోజాను తీసేస్తారేమో అనే స్థితి దాకా వెళ్ళిన సందర్భాన్ని చూడొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె అంటే అసెంబ్లీలో చాలా భూతు పురాణానికి సంబంధించి అప్పుడున్న స్పీకరు కోడెల శివప్రసాద్ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. 3-4 నెలలు సస్పెన్షన్ తర్వాత కోర్టు నుంచి తెచ్చుకొని అదంటే ఇది అంటే ఆమెకు ఒక ఎప్పుడు కూడా వివాదంగా మారే అవకాశాలు ఉంటాయి. ఫైర్ బ్రాండ్గా పేరుంది. ఆమె అసలు రాజకీయ ప్రస్థానమే తెలుగుదేశంతో ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారి ద్వారానే రాజకీయాలకు వచ్చింది. కానీ అక్కడ గెలవలేదు. 2 సార్లు టికెట్ ఇచ్చినా గెలవలేదు. అక్కడ ఇమడలేకపోయింది. మొత్తానికైతే వైసీపీలో చేరింది. వైసీపీలో కూడా మొదటిసారి ఓడిపోవడం జరిగింది. ఆమెకు ఒక గతంలో ఆమె విమర్శకులు చేసిన అదేంటంటే రోజా ఐరన్ లెగ్ అనే విమర్శ కూడా ఆమె మీద ఉన్నది. అయినప్పటికీ మొన్న గత ఎన్నికల్లో గెలవడం జరిగింది. అంతకుముందు ఎన్నికల్లో మంత్రి పదవిని కూడా చేపట్టడం జరిగింది. మొన్న ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ రోజా చేస్తున్న కామెంట్లను మనం చూసుకున్నట్టయితే ఒకటి మీడియాలో కనిపించాలి, ప్లస్ ప్రస్తుతానికి వైసీపీ నాయకులందరూ కూడా ఎవరు కూడా అందుబాటులో లేరు అంటే చాలామంది జైళ్ళ చుట్టూ తిరగడమో, బెయిళ్ళ కోసం తిరగడమో, లేకపోతే పార్టీలు మారడమో, పార్టీకి దూరంగా ఉండడమో, జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండడమో జరుగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ సందర్భంగా వాయిస్ వినిపించడానికి నాయకులు కావాలి. ఆ వాయిస్ వినిపించే నాయకుల్లో నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు వాయిస్ పెద్ద చేసుకొని మాట్లాడడం జరిగింది. పేర్ని నాని పెద్ద చేసుకొని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రోజా అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. ఏ యాక్టివిటీ చేయకపోతే ప్రభుత్వంపై ఏదో విమర్శ చేయకపోతే ప్రతిపక్షంగా గుర్తించబడే అవకాశం లేదు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలు అధికారులు మిమ్మల్ని వేధిస్తే వాళ్ళ పేర్లు రాసుకోండి, వాటిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ సప్త సముద్రాల అవతలున్నా మనం పట్టుకొచ్చి శిక్షిద్దామని చెప్పడం జరిగింది. అప్పుడు చేసింది ఏంది అంటే తను చెప్పింది ఏంటంటే రెడ్ బుక్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రోజా కొత్తగా బ్లూ బుక్ అంటుంది. అంటే ఎన్ని బుక్కులు వాళ్ళు రాసుకుంటున్నారో తెలియదు. అంటే దీనికి కౌంటర్ మనం ఏం చూడొచ్చు అంటే గతంలో నారా లోకేష్ వైసీపీ అరాచకాలకు సంబంధించి మేము చట్టబద్ధంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం, రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నామని కామెంట్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా వీళ్ళు దానికి కౌంటర్గా అన్నట్టు ఒకరు వైట్ బుక్, ఒకరు బ్లూ బుక్ అంటారు. అంటే వైట్ బుక్ అధికారుల కోసం, బ్లూ బుక్ రాజకీయ నాయకుల కోసం చూడాలి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నది సంవత్సరం గడిచిపోయింది, ఇక చూస్తుండగా 4 ఏళ్ళు గడిచిపోద్ది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే దాంట్లో ఉన్నారు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంకు రావాలనే ధీమాతో ఉంటుంది. కానీ నువ్వు నిర్దిష్టంగా ప్రజలకు ఏం చేస్తున్నావు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నావు, నువ్వు ప్రతిపక్ష నాయకుని హోదా లేదని అసెంబ్లీకే వెళ్ళడం మానేశావు, అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలని ప్రస్తావించట్లేదు, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అసెంబ్లీలో ప్రస్తావించి నీ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటుందా లేదా నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు బయట ఎన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా వాటి రికార్డ్ అవ్వవు. నువ్వు అసెంబ్లీలో చేసే ప్రతి ప్రకటన, ప్రతి అంశం కూడా రికార్డులో ఉంటుంది. నువ్వు రేపు చెప్పుకోవడానికి ఉంటుంది, నేను అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీశాను కానీ ఈ ప్రభుత్వం పనులు చేయలేకపోయిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టి దూషణ పర్వాలు కొనసాగించే మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళతోటి దూషణలు చేసిన అందరూ కూడా జైల్లో పాలవడం జరిగింది. రోజాకు మీద ఏం కేసులు ఇంకా ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పటికైతే తను సేఫ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మిగతా ఫైర్ బ్రాండ్గా ఉన్న విడుదల రజి కానీ మిగతా వాళ్ళు మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా బెయిల్ కోసం నానా యాతన పడుతున్నారు. బెయిల్ ఎప్పుడు దొరుకుతుందా, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్న సంఘటన చూడొచ్చు. కాబట్టి రోజా
కేవలం ఏంటంటే ఆరోపణల కోసం ఆరోపణలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల్లో ఇంక జగనే నిలిచిపోయి ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు. ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రజల విషయాలన్నీ తెలుసుకుంటూ సత్తా చాటుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? ఏం చేసినా ఇంకా 4 ఏళ్ళు ఆగాల్సిందే. ఈమె చెప్పిన తన అధినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రైజ్ అంటే లేపుతూ ఉంటారు. మా నాయకుడు గొప్ప నాయకుడు, మా నాయకుడు. కనీసం మరి 151 నుంచి 11 సీట్లు ఎందుకు తెచ్చారనేది ముందు దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు 11 నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ బ్యాక్ ఎట్లా వచ్చినాం అనేది ముఖ్యం. స్వయంగా తను ఎందుకు ఓడిపోయింది, ఒక మంత్రిగా ఉండి ఎందుకు ఓడిపోయింది అంటే అక్కడ ప్రజలు అసంతృప్తి చెందడం వల్లనే, ప్రజలకు పని చేయలేకపోవడం వల్లనే, కేవలం నువ్వు అంటే టీడీపీని టార్గెట్ చేయడం, టీడీపీని దూషణల దీంతో ఓడిపోయావా, లేకపోతే అక్కడ ప్రజలు పనిచేసినట్టయితే నేను గెలిపిస్తారు కదా. కొంత వైసీపీ లేకపోయినా కొంత సొంతంగా నీకంత పేరు ప్రతిష్టలు సంపాదించి ప్రతి ఎమ్మెల్యే కూడా సొంతంగా తన చేసిన పనులు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు చేసిన పనులు చెప్పుకొని ఈ పనులు నేను చేయలేకపోయినా నీ పనులు చేశానని చెప్పుకునే ఇది వైసీపీ నాయకులకు ఇప్పుడు లేదు. ఎంతసేపు ఏంటంటే మమ్మల్ని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. వీటిని తప్పుడు కేసులు పెట్టుకున్నప్పుడు ఎదుర్కొనే ధైర్యం ఖచ్చితంగా ఉండాలి. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు అంటే నీకు ఎప్పుడు సాఫ్ట్గా ఉండదు. రాజకీయాలు అంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి. రాజకీయాల్లో మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకున్నట్టు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నట్టు ఎలాంటివి ఉండేవి. రాజకీయాల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా నువ్వు గతంలో చేసిన వాటికి ఇప్పుడు చేసిన వాటికి ఖచ్చితంగా నీ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. విమర్శలకు తగిన సమాధానం చెప్పాలి. ఒకవేళ నీ కేసులు అయితే ఆ కేసులు నువ్వు లేవని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, ఎలాంటి పనులు చేయలేదు, గ్యారంటీలు అమలు చేయలేదు అంటే ఎక్కడ చేయలేదు, ఏం చేయలేదని నిర్దిష్టంగా రుజువు చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి అంటే మొదటి నుంచి కూడా వైసీపీలో కొంతమంది నాయకులు అంటే ఈ దూషణల పర్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో రోజా కూడా టాప్లోనే ఉంటుంది. అంటే మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న టాప్లోనే ఉంటుంది. ఇంకా నిన్న మనం చూసుకున్నట్టయితే ఆ ప్రెస్ మీట్లో కొంత బూతు పురాణం కొంచెం తక్కువ ఉంది, కానీ ఆ విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. చూడాలంటే ముందు అంటే ఒక్కొక్కరిని వాళ్ళు రంగంలోకి దిద్దుతున్నట్టుగా అనిపిస్తుంది. మొదట్లో పేర్ని నారి వచ్చి కొద్ది రోజులు హల్చల్ చేసిపోయాడు. తర్వాత ఇటీవల వరకు రాంబాబు రావడం జరిగింది. ఇప్పుడు రోజా వస్తుంది. అంటే ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శల పర్వాన్ని పెంచేటట్టుగా కనిపిస్తుంది. చూడాలంటే రోజా విమర్శల్లో ఎంతవరకు పస ఉంటుంది. ఆమె బుక్లో ఎవరెవరి పేర్లు రాసుకుంటుంది. ఆ బుక్ మరి జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఉందా, లేకపోతే ఈమె సొంతం బుక్క అనేది ఇప్పుడు కొత్త బుక్ తయారు చేస్తుంది కదా, ఆ బుక్ను చూడాలి మనం. రోజా మాట్లాడిన వ్యాఖ్యల్లో ఇప్పుడు నారవార నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్? మహిళలకు పిలుపునివ్వడం జరిగింది. నరకాసుర వధ అనేది మహిళలకు సంబంధించింది కదా. ఈ నరకాసుర వధ జరగాలంటే మహిళలంతా నడుం బిగించాలి. ఏం నడుం బిగించినా 4 ఏళ్ళు ఆగాల్సిందే కదా. 4 ఏళ్ళ తర్వాత ఓటప్పుడే కదా. కాబట్టి ఈలోపు ప్రభుత్వం చేసే తప్పులను చెప్పడం తప్పులేదు, కానీ అంటే ఈ డైలాగులు అంటే సినిమా డైలాగులు, సినిమాలో ఆమె చాలా కాలం పనిచేసి వచ్చింది. సినిమా డైలాగులు ఏది స్క్రిప్ట్ రైటర్స్ రాస్తే వాటిని వీళ్ళు చెప్తుంటారు, కానీ ఇక్కడ సినిమా వేరు, రాజకీయం వేరు, ప్రపంచం వ్యక్తిగత సినిమాల్లో చాలా ఉంటాయి. సడన్గా ధనవంతుడైనట్టు, సడన్గా అన్ని పనులు ఒక్కడే చేసినట్టు, హీరోలు హీరోయిన్లు అన్నీ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నడవదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆ సినిమా వరకే పరిమితం. అదొక ప్రపంచం. కాబట్టి ఇక్కడ ప్రజలు, ప్రజా సమస్యలు, వీటికి సంబంధించి రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్నీ సాధ్యం కావు, ఒకరితో సాధ్యం కాదు అనేది తెలుసుకోవాలి. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు ఓటమి చెంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతగా ఉండాల్సిన అవసరం వైసీపీ నాయకులకు ఉంది. అది బాధ్యతగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తలేదు. ఇంకా మరింత కూడా ఇంకా దుందుడుగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముందు. థ్యాంక్ యూ సార్.